నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సురేంద్ర కోటకొండ. వెల్కమ్ టు 99 ప్లాట్స్ ప్రాపర్టీ ఛానల్. ఈ వీడియోలో మనం అగ్రికల్చర్ ల్యాండ్ లేదా కమర్షియల్ ల్యాండ్ పర్చేస్ చేసేటప్పుడు సైట్ విజిటింగ్ నుంచి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వరకు ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయనే విషయం మీద మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు 70% అవగాహన వస్తుంది. మిగిలిన 30% మీకు ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది. ఇది చెప్పడానికి మాకుండే అర్హత ఏంటంటే, మేము 99 ప్లాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్డ్ ఫర్మ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ. గత 5 సంవత్సరాల నుంచి 3 రాష్ట్రాలు 14 జిల్లాల్లో మా ఆపరేషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఫర్మ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్లోనే రిజిస్ట్రేషన్ ఫర్మ్ మీద వ్యాపారం చేసే కంపెనీ మాదొక్కటే. 3 రాష్ట్రాలు 5 సంవత్సరాలు. ఈ రోజుతో మాకు 5వ సంవత్సరంలో ఎంట్రీ తీసుకున్నాం. అఫీషియల్గా 20th సెప్టెంబర్ 2020 మేము మొదటి వీడియో అప్లోడ్ చేసాం 99 ప్లాట్స్లో. నాకు అంతకుముందు 11 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు అన్ని సెగ్మెంట్లో మేము వర్క్ చేసేవాళ్ళం. 20 సెప్టెంబర్ 2020 నుంచి మనం ఆన్లైన్ ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా యాడ్ ఇచ్చి మనం డీల్స్ క్లోజ్ చేస్తున్నాం. మిత్రులందరి సహకారంతో కంపెనీ ఫామ్ చేసి 3 రాష్ట్రాల్లో 14 జిల్లాల్లో 11 మంది టీంతో దాదాపు 8,000 సైట్ విజిటింగ్స్, 3,200 సైట్ బయ్యర్ సైట్ విజిటింగ్స్, 8,000 ల్యాండ్స్, అందులో 1,500 అప్లోడ్స్, 1000+ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. ఈ అర్హతతో మేము మీకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని 100% మీకు మేము ఖచ్చితంగా చెప్పగలం. మాకు ఈ స్థాయికి రావటానికి మీ అందరి సహకారం చాలా ఉంది. మనకు తెలిసిన ఎక్స్పీరియన్స్, విద్య ఇతరులకు కూడా ఉపయోగపడాలనే సదుద్దేశంతోనే మేము మీకు లైవ్లో వచ్చి ఈ విషయాలు చెబుతున్నాం. హై ఎక్స్పీరియన్స్. ఒక ల్యాండ్ డీలింగ్స్లో 65 రకాల పొరపాట్లు ఎక్కడ జరగగలవో మీకు 65 వీడియోల్లో చెప్పగలం మేము. ఎందుకంటే మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. 45 సబ్ రిజిస్ట్రల్ ఆఫీసులు, తెలంగాణలో 2 జిల్లాలు, కర్ణాటకలో 9, ఆంధ్రాలో 4 జిల్లాల్లో మన ఆపరేషన్స్ ఉన్నాయి. మన టీం వర్క్ జరుగుతుంది అక్కడ లోకల్ మిత్రుల సహకారంతో. లాస్ట్ 3 మంత్స్ బ్యాకే మనం 1000+ డీల్స్ కంప్లీట్ చేసాం. అగ్రికల్చర్ ల్యాండ్ డీల్స్. ఇది ఒక రికార్డు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, వ్యూవర్స్కి, మన ఏజెంట్ మిత్రులకు, మా అన్నదాతలైనటువంటి సెల్లర్స్ అండ్ బయ్యర్స్కి, మీ వరకు రీచ్ కావడానికి సహకరించిన యూట్యూబ్కు, మా టీం అందరి తరపున, వ్యక్తిగతంగా నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీ అందరి సహకారం ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాం. మేము మొదటి నుంచి కూడా కొన్ని SOPsతో వర్క్ చేస్తున్నాం.
మేము లీగల్ అండ్ ఎథికల్గా మాత్రమే వర్క్ చేయాలని డిసైడ్ అయ్యి కంపెనీ స్టార్ట్ చేసాం. ఇందుకు మన టీం మిత్రులందరి సహకారం కూడా చాలా ఉంది. లోకల్లో ఉండే మిత్రులతో పాటు మన కంపెనీలో ఉండే మిత్రులు శ్రీ బసవరాజ్ గారు, శ్రీ బి నాగేష్ గారు, శ్రీ రవీంద్రారెడ్డి అన్న గారు, శ్రీ బి వెంకటేష్ గారు, శ్రీ శిక్షావళి గారు, శ్రీ యు రామప్ప గారు, అప్పయ్య స్వామి గారు, శ్రీ షకీల్ గారు, శ్రీ మణికంఠ గారు, వీరందరి కంట్రిబ్యూషన్ కూడా ఉంది. 13 జిల్లాల నుంచి మీకు ఎక్కడ ఏ రేట్లు ఉన్నాయి, ఏ ల్యాండ్లు వర్తు అనే విషయాలు డైలీ మీరు వీడియోస్ చూస్తున్నారంటే ఇంతమంది కాంట్రిబ్యూషన్ ఉంది నాతో పాటు. వారందరికీ కూడా ఈ వీడియో ముఖాంతరంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీంకి కూడా మీ అందరి సహకారం ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తూ, మనకు గూగుల్లో 4.5 స్టార్ రేటింగ్ ఉంది, 98.4% లైక్స్ ఉన్నాయి మనకు. అంటే 100 మందిలో 1.6 మాత్రమే డిస్లైక్ కొట్టారు. అదొక రికార్డ్. యూట్యూబ్లో 1500 వీడియోల్లో 1000+ సేల్ చేసాం. 65 to 70% సేల్స్ రికార్డ్ ఉంది మాకు. ఇదంతా ఒక అద్భుతం అనొచ్చు. 4 కార్లు, 11 బైకులు, 4 లక్షల కిలోమీటర్లు ఈ రోజు వరకు కూడా ఒక్క బయ్యర్కి కానీ, ఒక్క మన మిత్రులు, టీం మిత్రులకు కానీ, లోకల్ మిత్రులకు కానీ చిన్న దెబ్బ తగలకుండా జర్నీ చేశాం. ఇదంతా మీ అందరి ఆశీర్వాదం, ఆ భగవంతుని కృపతో పాటు మీ అందరి ఆశీర్వాదం. మేము ఇప్పుడు 3 రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలోనూ ఎక్స్పాండ్ అవుతున్నాం. అందుకు లోకల్ టీం సహకారం కూడా తీసుకుంటాం. ఎవరైనా లైక్ మైండెడ్ పీపుల్, ఏజెంట్ మిత్రులు మాతో అసోసియేట్ అయ్యి పనిచేయాలనుకుంటే నా నంబర్కి వాట్సాప్ చేస్తే మాకు వాళ్లకు ర్యాపో కుదిరితే మనం వర్క్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మాకింత చేసిన సబ్స్క్రైబర్స్ మిత్రులందరికీ కూడా మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, టోకన్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు ఏ ప్రొసీడింగ్స్ ఉంటాయి, మీరు ఎలా ప్రొసీడ్ కావాలి అనే విషయాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు వీడియో చూసిన వెంటనే మా వీడియో అయినా సరే, ఇంకో వీడియో అయినా సరే, లేదా ఇప్పుడంతా డిజిటల్గా నడుస్తుంది, వారికి మీకు ఆ వీడియో, ఆ రేటు నచ్చితే మీరు సైట్ విజిటింగ్కి మా దగ్గరైనా సరే, ఇతర మనలాంటి మిత్రుల వారి దగ్గర అయినా సరే మీరు కన్ఫర్మ్ చేయండి 1 day బిఫోర్. చేసేటప్పుడు వాళ్ళకి ఏ రూట్లో రావాలో, ఒక రూట్ ఆ ల్యాండ్కి రావడానికి 3 రోడ్లు ఉంటాయి, 3 నుంచి 4 రోడ్లు ఉంటాయి. అందులో బెస్ట్ రూట్ ఏది, కాస్త లాంగ్ అయినా ఎప్పుడు కూడా హైవే రూట్లో రావడానికి ప్రయత్నం చేయండి. ఈవినింగ్ 4 లోపే సైట్ విజిట్ చేయండి. మీకు ఒకవేళ సైట్ నచ్చితే మీరు టోకను సెల్లర్ గారికే చేయవలసి ఉంటుంది. మధ్యలో మీడియేటర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ టోకన్ పే చేయకండి. సెల్లరు అందుబాటులో లేకపోతే మీరు ఆయనతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. సెల్లర్ యొక్క ఆధారు, పాస్బుక్ అండ్ బ్యాంక్ అకౌంట్కి టోకన్ ట్రాన్స్ఫర్ చేయండి. అది నెగోషియేషన్ చేసి, డైరెక్ట్గా నెగోషియేషన్ కుదరకపోతే, ఎందుకంటే ల్యాండ్లలోన సెల్లర్ ఒక్కోసారి అందుబాటులో ఉండకపోవచ్చు, సో మీరు నెగోషియేషన్ చేసి, లేదా అది ఫైనల్ ధర అయితే ఫైనల్ మీకు నచ్చితే ఫైనల్ ధరకి క్లోజ్ చేసి సెల్లర్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేయండి. ఎక్కడైనా సరే మధ్యవర్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మా దగ్గరైనా సరే, ఇతర మిత్రుల దగ్గరికైనా సరే ఎవరికి మీరు విజిటింగ్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది మిత్రులు విజిటింగ్ ఛార్జ్ చేస్తారు, మేము చేయం. మేము మొదటి విజిటింగు ఏ బయ్యర్కి కూడా 1 రూపాయి కూడా ఛార్జ్ చేయం.
మీరు మీ వెహికల్ వేసుకురావాల్సి ఉంటుంది, మా టీము వాళ్ళ వెహికల్ వేసుకొస్తుంది. మీరు రెండోసారి విజిటింగ్ చేస్తేనే అది కూడా విజిటింగ్ ఛార్జ్ చేస్తాము, రీఫండబుల్. అంటే మీరు టోకెన్ చేస్తే మీకు రీఫండ్ అవుతుంది. సైట్ విజిటింగ్ నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వరకు మా కంపెనీ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఎక్కడ పర్చేజ్ చేసినా మీరు అగ్రికల్చర్ ల్యాండ్ ఎందుకు కొనాలనే విషయాన్ని నేను చెప్పట్లేదు, అది ఆల్రెడీ మీకు తెలుసు. ఎక్కడ పొరపాట్లు జరుగుతాయో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మిగిలిన నెక్స్ట్ వీడియోస్లో 65 రకాలుగా మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టగలరో నేను మీకు ఒక్కో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను, చిన్న చిన్నవి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మాకు. మేము తప్పితే మీకు ఈ విషయాలు ఎవరు చెప్పలేరు. సైట్ విజిటింగ్ చేశాక నెగోషియేట్ చేసి సెల్లర్ అకౌంట్కి టోకెన్ చేయండి. టోకెన్ ఎప్పుడూ కూడా టోటల్ ల్యాండ్ వాల్యూలో 1% కంటే తక్కువ ఉండేటట్లు చేయండి. టోకెన్ అంటే అర్థం ఏంటంటే మేముండే ఏరియాస్లో సంస్కారం అంట. ఆ ల్యాండ్ నచ్చింది, మేము పేపర్ వెరిఫై చేసుకోవడానికి మాకు వారం నుంచి 10 రోజులు సమయం ఇవ్వాలి, అంతవరకు మీరు సేల్ చేయకూడదని సెల్లర్తో చేసుకునే ఒక చిన్న ఒప్పందం. టోకెన్ ఎప్పుడు కూడా తక్కువగా 21,000, హైయెస్ట్గా 1,01,000. ఎంత పెద్ద ల్యాండ్ డీల్ అయినా ఈ మధ్యలో ఉండేటట్లు ప్రయత్నం చేయండి. ఆ టోకెన్ రాసుకునేటప్పుడు ఒక వైట్ పేపర్లో, ఎందుకంటే 21,000కి ఎవరు అగ్రిమెంట్ ప్రిఫర్ చేయరు, మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి లేదా క్యాష్ ఇచ్చినా సరే ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని వారి దగ్గర ఇన్ కేస్ ఈ రోజు నుంచి 10 రోజుల లోపల లీగల్ వెరిఫికేషన్లో ఈ డాక్యుమెంట్స్ రాంగ్ అని తేలితే ఆ సెల్లర్ టోకెన్ రిటర్న్ ఇవ్వవలసి ఉంటుంది. లేదా అవన్నీ కరెక్ట్గా ఉండి బయ్యర్ అంటే కొనుగోలుదారుడైన మీరు రిజెక్ట్ చేస్తే టోకెన్ రిటర్న్ ఇవ్వబడదు. ఈ టర్మ్స్ రాసి ఆ లోకల్ వారితో ఏజెంట్తోనూ సంతకం చేయించుకొని మీరు టోకెన్ ఆయనకి ఫోన్లోనైనా ట్రాన్స్ఫర్ చేసి, వ్యక్తిగతంగా కలిసైనా ఫోన్లోనైనా ట్రాన్స్ఫర్ చేయండి. ఇది చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు లోకల్ మీడియేటర్ ఎవరైతే ఏజెంట్ ఉంటారో ఆ వ్యక్తి ద్వారా మీరు టోకెన్ ఇచ్చే ముందే ఆయన ఆధార్ కార్డ్, ఆయన బ్యాంక్ అకౌంట్, ఆయనది పాస్బుక్ కలెక్ట్ చేయండి. టోకెన్ ఇచ్చాక లింక్ డాక్యుమెంట్స్ ఒక జిరాక్స్, ఆయన దగ్గర ఇంకా ఏవేవి ఈసీ కాపీస్, అడంగల్ కాపీస్, పహాణీ కాపీస్, పాస్బుక్లు, 1B అడంగలు ఏవే ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయండి. ఏదైనా తక్కువ ఉంటే ఆఫీస్లో SRO ఆఫీస్లో అప్లై చేస్తే ఇస్తాం. ప్రతి ల్యాండ్కి లీగల్ వెరిఫికేషన్ చేయించండి. కొన్ని లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తాం. మేము ప్రతి ల్యాండ్కి మా కంపెనీ తరపున కూడా లీగల్ వెరిఫికేషన్ చేస్తాం. నేను ప్రతి బయర్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా 100కి 100% ప్రతి ల్యాండ్కి లీగల్ వెరిఫికేషన్ చేయించుకోండి. ఇందుకు 2 దారులు ఉంటాయి. ఒకటి ఓరల్ కన్ఫర్మేషన్, ఒకటి అథెంటికేషన్ కన్ఫర్మేషన్. అథెంటికేట్ అంటే అడ్వకేట్ గారు మీకు ఆయన సైన్డ్ సీల్తో సహా ఇది లీగల్ అని ఇస్తాడు. అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ని మీ ఏజెంటు ఆ అడ్వకేట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈసీ రావడానికి 2-3 డేస్ పడుతుంది. ఇంకా కొన్ని స్టేట్లో చిన్న ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను మీకు ఏ స్టేట్లో ఏ డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది. మినిమం 5,000, మ్యాక్సిమం 10,000 రూపాయలు మాత్రమే లీగల్ వెరిఫికేషన్ ఛార్జెస్ పడతాయి బయ్యర్కి. అది లీగల్ వెరిఫికేషన్కి 3 to 5 డేస్ టైం దొరుకుతుంది. ఆ లీగల్ అయిన వెంటనే మీరు ఫర్దర్ ప్రొసీడింగ్స్కి వెళ్ళొచ్చు. ఒకవేళ లీగల్ కాకపోతే మీకు ఆ సెల్లరు మీరు ఇచ్చిన టోకెన్ రీపే చేయవలసి ఉంటుంది. మీరు 10 రోజుల్లో ల్యాండ్ సర్వేకి వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనూ లీగల్ అయిన తర్వాత అగ్రిమెంట్కి వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు పేపర్ లీగల్ చేసుకున్నారు కానీ ఫిజికల్ వెరిఫికేషన్ జరగలేదు. మీరు ల్యాండ్ చూశారు, పక్కన ఏదైనా అలిగేషన్స్ ఉన్నాయా, వారి సోదరుల మధ్య ఏదైనా అలిగేషన్స్ ఉన్నాయనే విషయాన్ని ఫిజికల్ సర్వేలో మాత్రమే మీరు తెలుసుకోగలరు. సో
ఓన్లీ టోకన్ మీదే సర్వేకి వెళ్ళమని మేము సజెస్ట్ చేస్తాం. మేము అలాగే చేస్తాం. రిస్క్ తక్కువ ఉండటానికి చేసే చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటాం. అక్కడ మీరు చేయవలసింది ఏంటంటే, అఫీషియల్గా సర్వే ఎక్స్పెండిచరు సెల్లర్ గారు పెట్టుకుంటారు. మీరు ఖచ్చితంగా మీతో పాటు మీ ఇంకొక ఫ్యామిలీ మెంబర్ని తీసుకొని సర్వేకి అటెండ్ కండి. ఖచ్చితంగా ఆ సర్వే రోజు ఆ చుట్టుముట్టు ఉండే ల్యాండ్ వాళ్ళు కూడా హాజరయ్యేటట్టు చూసుకోండి. ఖచ్చితంగా హాజరవుతారు, కొంతమంది హాజరు కారు, ఎందుకంటే అది గవర్నమెంట్ సర్వే జరుగుతుంది. ఆ రోజు మీకు సర్వేలో ఎంత ల్యాండ్ ఎక్స్టెంట్ తేలితే అంతకే పే చేయవలసి ఉంటుందన్న విషయాన్ని మీరు టోకన్ చేసిన రోజే చెప్పింటారు. సో మీరు సర్వేలో ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనే విషయాన్ని మీకు క్లియర్ కట్గా తెలుసు. సర్వే చేసుకున్న తర్వాత సర్వేలో ఎక్స్టెంట్ రికార్డు ప్రకారం అనుకోండి, బుక్లో 5 ఎకరాలు ఉంది, మీకు సర్వేలో సర్వేయర్ గారు 4 ఎకరాల 80 సెంట్లు మాత్రమే మీకు చూపించారు. మీకు 5 ఎకరాలకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది, 4 ఎకరాల 80 సెంట్లకే పే చేయాల్సి ఉంటుంది. సర్వేలో బుక్లో 5 ఎకర్స్ ఉంది, మీకు సర్వేలో 5 ఎకరాల 20 సెంట్లు ఉంది, కానీ అది రికార్డెడ్గా మీకు చెందదు. కాబట్టి మీకు 5 ఎకరాల 20 సెంట్లు సెల్లర్ గారు హ్యాండ్ ఓవర్ చేసినా మీరు 5 ఎకరాలకే పే చేయవలసి ఉంటుంది. మేము ఈ సిస్టంలోనే చేస్తాం, ఎందుకంటే రికార్డ్ ఎంత ఉంటుందో. 5 ఎకరాలు కంటే 480 తక్కువ ఉంటే 20 సెంట్ల పేమెంటు మేము కట్ చేసి పే చేస్తాం. మీరు కూడా అదే చేయవలసి ఉంటుంది. అక్కడి నుంచి ల్యాండు మీ ఇన్వెస్ట్మెంట్ పెద్దదైతే మీరు అగ్రిమెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం టోకన్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు నార్మల్గా 3 months టర్మ్స్ ఉంటాయి. చిన్న ల్యాండ్స్కి అయితే 1 month to 2 months వరకే ఇస్తారు లో కాస్ట్ ల్యాండ్స్లో. మేము ఎక్కువగా లో కాస్ట్ ల్యాండ్స్ డీల్ చేస్తాం కాబట్టి మాకు తెలుసు. మీరు చేయాల్సింది ఏంటంటే, అగ్రిమెంట్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ 20 lakhs 30 lakhsలో ఉంటే డైరెక్ట్ రిజిస్టర్ వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు అంత అమౌంట్ ఒకేసారి చేసేలేకపోతే మీరు 25% అగ్రిమెంట్ చేసి 75% రిజిస్టర్ రోజు మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసేటప్పుడు కూడా గవర్నమెంట్ వాల్యూ ప్రకారము మీరు రికార్డెడ్గా చెక్ కానీ డీడీ కానీ ఆర్టీజీఎస్ కానీ చేయవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ వాల్యూని మీరు క్యాష్లో కూడా ఇవ్వకూడదు. గవర్నమెంట్ వాల్యూ కాకుండా అడిషనల్ వాల్యూ మీకు ఉంటుంది, అది తెలుసు. అది మీరు క్యాష్లోనా లేదా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకొకరి పేరు మీద ఇస్తారు, అది ఆ సెల్లరు బయ్యర్ ఉన్నప్పుడు డిసైడ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు చెక్ కానీ డీడీ కానీ ఆర్టీజీఎస్ కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ చేసి మీరు ఆ ల్యాండ్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరోజు ముందే డ్రాఫ్ట్ ప్రిపరేషన్ జరుగుతుంది. డ్రాఫ్ట్ అన్నీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీకు అథెంటికేషన్ సర్టిఫికేట్ వచ్చింది, లీగల్ అని తెలిసింది, సర్వే అయిపోయింది. అప్పుడు అగ్రిమెంట్కి కానీ రిజిస్టర్కి కానీ వెళ్ళండి. అగ్రిమెంటు రిజిస్టర్కి మీకు లోకల్ మీడియేటర్ హెల్ప్ చేస్తాడు. మేము అగ్రిమెంటు రిజిస్ట్రేషన్తో పాటు మీకు డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ వరకు మా కంపెనీ మీకు హెల్ప్ చేస్తుంది. మా దగ్గర పర్చేస్ చేస్తే మీరు ఏ దగ్గర పర్చేస్ చేసినా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇందులో ప్రతి ఒక్క టాపిక్ మీద డీటెయిల్డ్గా మీకు నేను వీడియో చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను రిస్క్ తక్కువ చేయడానికి మీకు ఇవన్నీ చెప్పాను, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్లరు బయ్యరు మీడియేటర్ లేకుండా డీల్ చేయకండి. మేం మీడియేటర్స్, మేం బ్రోకర్స్, ఏజెంట్స్ అని మీకు చెప్పట్లేదు, కానీ ఎప్పుడూ సెల్లరు బయ్యరు డైరెక్ట్గా డీల్ చేయకూడదు. ఈగో క్లాషెస్ వస్తాయి. మీడియేటర్కి ₹1 ₹2 ఇవ్వటానికి వెనకాడకండి, ఎందుకంటే ఆ మీడియేటర్ మాత్రమే మీకు ఆ ల్యాండ్ గురించి పూర్తి వివరాలు చెప్పగలడు. సో మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించండి. ఆయన ఎథికల్గా ఉంటేనే ఆయనతో మీరు వ్యవహారం చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాం. చాలా విషయాలు చెప్పాలి కానీ వీడియో లెంతీ అవుతుంది. మీకు నెక్స్ట్లో సైట్ విజిటింగ్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, టోకన్ ఇచ్చేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి,
సర్వే రోజు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అగ్రిమెంట్ రోజు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ రోజు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, కడీలు పాతేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, లీగల్ వెరిఫికేషన్ అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, కమిషన్స్ ఇచ్చేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, పేపర్ రాయించేటప్పుడు ఏం జాగ్రత్త, ఈ అన్ని టాపిక్ల మీద వీడియో చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటా దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో బీదర్ నుంచి అనంతపూర్ వరకు ల్యాండ్స్ ఉన్నాయి. 3 లక్షల నుంచి 3 కోట్ల వరకు విలువ చేసే ల్యాండ్స్ మేము డీల్ చేస్తాం. అన్నీ కూడా బేసిక్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన ల్యాండ్స్. కర్ణాటకలో నేను బీదర్, గుల్బర్గా, యాదగిరి, రాయచూర్, కొప్పల్, విజయనగర, బళ్ళారి, చిత్రదుర్గ డిస్టిక్ల్లో, తెలంగాణలోని సంగారెడ్డి, గద్వాల్ డిస్టిక్లో, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపూర్, నంద్యాల, శ్రీ సత్యసాయి డిస్టిక్స్లో మన ఆపరేషన్స్ ఉన్నాయి. ఇన్ని జిల్లాల్లో ఇన్ని వేల ల్యాండ్లు విజిట్ చేసి డీల్స్ క్లోజ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. సో మేము మీకు బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. చాలా ఎథికల్గా. మేము కొన్ని తప్పులు చేసాం, దాని నుంచి నేర్చుకొని ఇప్పుడు 0% తప్పులు కూడా చేయట్లేదు. మీకు బెస్ట్ సర్వీస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. నాతో పాటు అందరూ మీడియేటర్ మిత్రుల్ని ఆదరించండి. మీ అందరి సపోర్ట్ మాకు ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి దీన్ని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.